నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వరద ప్రభావం కారణంగా నక్క గ్రామాల ప్రజలకు రైతులకు అపార నష్టం వాటిల్లిందని ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తుల సమయంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర క్రిస్టినా, కత్తెర సురేష్ కుమార్ దంపతులు బాధితులను ఆదుకునే విధానం అభినందనీయమని తెలియజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు నిత్యావసర వసతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ, మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, హార్వెస్ట్ ఇండియా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సుబ్బు వెనక్కి వచ్చేది మురళి గారి చెప్పినట్టు కూడా ఎమ్మెల్యే గారికి ఈరోజు చింతలంక పొదలంక గ్రామాల్లో వరద బాధిత కుటుంబాలకి హార్వెస్ట్ ఇండియా తరఫున కృష్ణ గారు, గోవర్లో కత్తెర సురేష్ కుమార్ గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేసే దృక్పథంతో మీకు ఈరోజు 9,00,000 లక్షల క్యూసెక్ల వరకు గతంలో ప్రకాశం ద్వారా నుంచి విడుదలవటం, ఆ వర్గంలో పంటలన్నీ నష్టపోవటం, ఇళ్లలో కొంతవరకు నీరు రావటం జరిగేది. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగినాక ఎప్పుడూ లేనటువంటి వరద 11,500 లక్షల క్యూసెక్ల వరకు ఈసారి వచ్చింది. దానికి ముందు రోజే అధిక వర్షం, ఈ రెండు కలిపి పూర్తిగా ఇల్లు ఏటమనిపోయినాయి. 3 రోజులు ఈ లంక గ్రామాలు 20 గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయినాయి. 3 రోజులు పంటలైతే వాటికి పసుపు, కంద, సమరపాకు, అరటికాయ తదితర వాడిక పంటలన్నీ కూడా పూర్తిగా రైతాంగం నష్టపోయారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మన దగ్గర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని బలిజపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకి నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సేవలను పార్టీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి దొప్పలపూడి సుధాకర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు బెల్లకొండ వెంకటేశ్వర్లు, పరిస సాంసరావు, పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ ఒక్క నిమిషం ఆగండి. ముందు మామూలు జనాలు మంత్రివర్యులు, పొలిటిక్ బ్యూరో సభ్యులు,
వేమూరు శాసనసభ్యులైనటువంటి మన నక్కా ఆనందబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున కేక్ కట్ చేసి స్కూల్లో పిల్లలకి బుక్స్ పంపిణీ, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా గొప్ప కార్యక్రమం. ఆనందబాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ బలిజేపల్లి గ్రామంలో, వేమూరు నియోజకవర్గం, వేమూరు మండలం బలిజేపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిపారు. మా తమ్ముడు, మా విధేయుడు, మా గ్రామ శ్రేయోభిలాషి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఆనందబాబు గారి ఈ జన్మదిన మహోత్సవాన్ని చాలా గొప్పగా జరిపి అందరూ వచ్చారు. ఆ లేడీస్ వచ్చారు, మరి అందరూ మన పనుల్లో ఉన్నా సరే వాటర్ మహాశీలందరూ కూడా, గ్రామ ప్రజలందరూ బుడ్రాయి దగ్గర, అలాగే స్కూల్లో పిల్లలకి ఫుడ్స్, అలాగే బుక్స్, వారికి పెన్సిల్ అన్ని సహాయం చేసే అబ్బాయి ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దలు అందరి సమక్షంలో కూడా రంగ వైభవంగా జరిపారు. ఆనందబాబు గారు ఎందుకంటే శ్రేయోభిలాషి, ఈ గ్రామానికి కాదు, ఈ వేమూరు నియోజకవర్గానికే మంచి శ్రేయోభిలాషి అన్నమాట. అందరూ కోరికలు తీరుతాడు ఆయన. ఈ వరద వచ్చిన దగ్గర నుండి అక్కడ విజయవాడలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు కలెక్టర్ ఆఫీసులో, ఇక్కడ మన ఆనందబాబు గారు ఎవరు ఈ లంకల్లో. రూరల్ మండలం లంకవాణి దిబ్బ గ్రామంలో అసిస్టెంట్ సంస్థ చిలకలూరుపేట వారి ఆధ్వర్యంలో ఆశా పూర్ణిమ మరియు హారన్ రామచంద్రన్ హైదరాబాద్ వారు మరియు వారి సహకారంతో కృష్ణానది వరదల వలన మరియు వర్షాల వలన పనులు లేక ఇబ్బందులు పడుతున్న 600 అగ్నికుల క్షత్రియ కుటుంబాల వారికి నిత్యావసర సరుకులైన బియ్యం 10 కేజీలు, మంచి నూనె 1 కేజీ, కందిపప్పు కేజీ, గోధుమ పిండి కేజీ, సంతూరు సబ్బులు 2 చొప్పున పంపిణీ చేసినట్లు శ్రీ అనకాని శివప్రసాద్, అసిస్టెంట్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఎంవి రామారావు, పంతాని మురళీధర్రావు, కోపనాతి రాజశేఖర్, తాత ఏడుకొండలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమరతులూరు శానిటేషన్ పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ డి రాము పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శి కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది 11 మంది అదనపు కూలీలతో శానిటేషన్ పారిశుద్ధ్య పనులు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు అదనపు కూలీలను ఏర్పాటు చేసి 1వ వార్డు నుంచి 14వ వార్డుల మురుగునీటి పారుదలకు చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలూరి ప్రభాకర్ రావు, జేఏ బోగాది తిరుమలరావు, బీసీ బాబు, రిజాన్, ఎలక్ట్రీషియన్ కనకాల ప్రభాకర్ రావు పాల్గొన్నారు. తిరుమలరావు గారు వచ్చాడు, కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అమర్తలూరు గ్రామ పంచాయతీ నుండి శానిటేషను తీపిచ్చడం జరుగుతుంది. అదనపు కూలీలని తెప్పించుకొని 11 మందిని ఈ గ్రామంలో మురికి కాలువలు అన్నీ కూడా కచ్చా కాలువలు తీపిస్తూ ప్రజా ఆరోగ్య దృష్ట్యా బ్లీచింగ్లు కూడా 14 వార్డులని కొట్టేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలెయ్యడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమర్తలూరు గ్రామ పంచాయతీ నందు శానిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమేపీ ఇక ముందు ఎలాంటి అనారోగ్యాలు దృష్టిన పడకుండా ప్రజలందరికీ కూడా సురక్షితంగా ఉండే విధంగా పంచాయతీ చర్యలు చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చెత్త వరవే కావాలే
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా వేమూరు నియోజకవర్గం బూతుమల్లి గ్రామానికి చెందిన ట్రూత్ మినిస్ట్రీస్ పి ప్రియాంక ఆధ్వర్యంలో వరద బాధితులకి ఆహారం, మంచినీరు, కూరగాయలు, గుడ్లు అందించేందుకు మంగళవారం యూత్ మినిస్ట్రీస్ సంస్థ కార్యాలయం నుంచి విజయవాడ వరద బాధితులకి తమ సహాయం అందించేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి పాలపర్తి ఐజాక్ మాట్లాడారు. విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని తెలిపారు. కార్యక్రమంలో డి రజనీకాంత్, జాకబ్, రిచ్ అండ్ మోడర్న్ స్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చెప్పండి సార్. విజయవాడలో జరిగిన వరదలు, దాని బాధితుల కొరకై మా యొక్క మినిస్ట్రీస్, ట్రూత్ మినిస్ట్రీస్ సోషల్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు బాధితుల కొరకు కూరగాయలు, ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్, బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ కూడా దాదాపు 5 లేక 600 మందికి మేము సిద్ధపరుచుకొని విజయవాడ తీసుకొని పోతున్నాం. The Truth Ministries chairperson Isaac sir, he is very much pitiable person, so he is moved, his heart was moved because of the situations happened in the Vijayawada, and he wants to help them so as he could. That's why he is carrying the food items, water, boiled eggs and different food things, vegetables to the people, needy people, to distribute there in Vijayawada. So we are very happy behalf of the Truth Ministries and behalf of our chairman and behalf of our school. So we are very happy to be here. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం 57వ ఇంజనీర్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. జ్యోతి ప్రజ్వలన మరియు ప్రార్థనా గీత అనంతరం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ నజీర్ కళాశాల వార్షిక నివేదనకు సమర్పించి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ యాజమాన్యం మరియు సొసైటీ సభ్యుల సంపూర్ణ సహకారంతో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల అనేక ఘన విజయాలను నమోదు చేసుకుందని తెలియజేశారు. సమిష్టి కృషితో భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధిస్తామని అన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన డాక్టర్ వై నాయుడమ్మ అవార్డును అందుకుంటున్న బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ మోటుపల్లి ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.